నిన్న ఉగాది పండుగ. ఇక షెడ్డో పడ్డో బచ్చాలో అదో ఇదో పచ్చడో చేసుకొని నిమ్మల పడ్డరు జనాలు. ఇక ఈ నిమ్మల పడ్డాక ఈ ఉగాది పంచాంగం అని అయ్యగారు ఉగాది పంచాంగం ముంగటేసుకొని ఇది తెలంగాణ భవన్, ఇది తెలంగాణ భవన్, ఇటు గాంధీ భవన్. ఈయన పంచాయతీ సల్లగుండా తెలంగాణ భవన్లో అడుగు పెట్టిన ఆయనేమో ఇక దగ్గరికి వచ్చింది, మూది ముంగడికి వచ్చింది. ఓ నీ దండం పెడితే ఈయనకు రాహువు పక్కపంట ఈయనకు నీడనిస్తుండు. ఇక ఈయన పేరు మోగబోతుంది. ఎవరిది? కేసీరావుది. రాబోయే రోజుల్లో ఎవరయ్యా ముఖ్యమంత్రి అంటే కేసీరావే అని ఈయన ఈ సిద్ధాంతి మాట్లాడతాడు. ఇక ఇక్కడ సిద్ధాంతి ఏమంటాడయ్యా అంటే నీ దండం పెడితే ఏది పట్టుకున్నా మన్ను పట్టుకున్న బంగారమే అవుతుంది. 6 గ్యారెంటీలు మొత్తం తెల్లగుర్రం ఎక్కి ఉరుకులో పెడుతున్నాయి, బ్రహ్మాండంగా మరి ముంగడి పోతుంది ప్రగతి అని ఇక ఈయన చెప్పుకొస్తాడు. ఇక ఇక ఈయన ఎంతసేపు చెప్పు కేసీరావు ఈ ఏదైతే ఈ రైతుల ముచ్చట ఉందో ఈ రైతుల ముచ్చట ముంగటేసుకొని ఈ కేసీరావయ్యకు అనుకూలంగా మరి రేపు పదవికి అది కలిసి వచ్చే యాళ్ళ ఉన్నది. రైతుల పంట పొలాల ముచ్చట్లు, ఇక రైతులకు ఈ భరోసా ముచ్చట్లు, రైతు భరోసా ముచ్చట్లు అయ్యి ఇక పంచకూల కషాయం చేసి కడగలిపి ఇక వాటిని తోటకూర కట్టల్లాగా ఏంచిపోస్తే అప్పుడు కేసీరావయ్యకు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సు ఇగో గీ కథ గీడికెళ్ళి ప్రారంభమవుతుందని ఈయనే లేదు ఇంకా 10 ఏళ్ళు రేవంతమయ్యే రాజ్యం వెళ్తాడు, ఇంకా 10 ఏళ్ళు రేవంతమయ్యే రాజ్యం వెళ్తాడు అని గాంధీ భవన్ల పంచాంగం. ఇక అంటారు చూడు బుడపోరగాళ్ళు మన అష్టశమ ఆట ఆడితే ఏ రకంగా ఉంటుందో ఇప్పుడు గా రకంగా ఉంది పంచాంగం. ఈయనే తోపనేమో వీళ్ళు తెలంగాణ భవన్లో ఒక అయ్యగారు గాంధీ భవన్లో ముచ్చట లేదు ఎంతవరకైనా పురస్తుంది తోపంటే తోపే రేవంత్ అని ఈడ అంట. ఈ పాడైపోయి ఎవరిని నమ్మాలి? అసలు ఏమవుతుంది? ఓ పక్కనేమో రేవంత్కు పదవి గండం అంటారు, ఓ పక్కనేమో రేవంత్ బ్రహ్మాండంగా 10 ఏళ్ళు రాజ్యం అంటారు. ఈయన తెలంగాణ భవన్లో పదవి గండం అంటే రేవంత్కు 10 ఏళ్ళు ఇంకా రాజ్యం ఆయనే ఏలేదుంది అని ఆడంటారు. రామచంద్ర ఏంది గందరగోళం పాడైపోను. అరే ఏం చెప్తుర్రు ఈ అయ్యగారులు, ఏం మాట్లాడుతుర్రు? ఊర్లో పొంటి బుక్కకు మధ్యలోకి వచ్చి ఏ వారం చేస్తారో నువ్వు అనేది ఒక సామెత గుర్తుకొస్తుంది ఇప్పుడు ఈ పంచాంగం వింటుంటే. తెలంగాణ భవన్ అడుగు పెట్టినానే వీళ్ళ గురించి గొప్ప చెప్తాడు. మీరు తోపులు, ఇక మీరు సుక్కల్లోనే పోతారు, మీరు తెల్లగుర్రం ఎక్కిపోతారు, అసలు మిమ్మల్ని ఆపే మొగోడే లేడు ఈ తెలంగాణలో అని ఈడ అంటారు. అసలు మీ కథ మామూలుగా ఉందా? మోగుతుంది. రేపు చూడు నా దండం పెడితే ఓ అమ్మ అసలు ఇంకా 10 ఏళ్ల పాటు రాజ్యం మీదే, మిమ్మల్ని ఆపే మొగోడు ఈ తెలంగాణ లేడు అని ఇప్పుడు గాంధీ భవన్ అంటారు. నీ ముందర నీ పాటే, నా ముందర నా పాటే. అసలు ఎవరి పాట నమ్మాలి, ఎవరి పంచాంగం నమ్మాలి ఎక్కడ అర్థం కాకుండా సోషల్ మీడియా సంగపూర్లు నెత్తికి చేతులు పెడుతుర్రు అట. అసలు ఏం చెయ్యాలి, ఏం రాయాలి, ఎట్లా ఇది చేయాలి, వీళ్ళు ఏం చెప్తుర్రు ఈ సిద్ధాంతులు? రామ నెత్తి కొట్టుకునే యాళ్ళు అగో గాడికి దాపరమైంది నిన్న ఉగాది పండుగ. ఇక ఈ పండుగ పని మీద ఉంటే నీ పాడైపోను, ఈ పంచాంగ పని మీద వీళ్ళున్నారు పరిశాని పెట్టిరు ఇప్పుడు సోషల్ మీడియా సంగపోలకు. చూడాలి మరి రేపు ఈ పంచాయతీ ఏడిపోతుంది ఏం కథ అంటే. ఇక అన్న కొంతమంది మేధావులు ఏమంటారు అంటే ఇక ఇది ఎప్పుడున్న కథే కదా, ఇక ఎవరికి వాళ్ళు డప్పు కొట్టుకుంటా వాయించుకుంటుంటారు, ఇది వెనకటి నుంచి వస్తున్న ఆనవాయితే. నువ్వే తోపు అని ఆయనతో అనిపించుకుంటారు, నువ్వే తోపు అని ఈయనతో అనిపించుకుంటారు. ఇది ఎప్పటికీ ఉన్నదే, ఇది వచ్చేదే, ఇది ఆనవాయితే.
అని ఇప్పుడు మేధావులు చర్చించుకుంటున్న ముచ్చట. ఎవరి నమ్మాలనో, ఏ పంచాంగాన్ని నమ్మాలనో అసలు ఏమో ఎక్కడ వశపడకుండా అయిపోతుందిలా నిర్ణయాల.